వర్షంలో స్కూల్కి నడిచిన రోజు. పచ్చని పొలాలు, మామిడి చెట్లు, ఎత్తైన తాటి చెట్లు ఉన్న ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో ముగ్గురు మంచి స్నేహితులు ప్రతిరోజూ కలిసి స్కూల్కి నడుచుకుంటూ వెళ్లేవారు. వారి పేర్లు అర్జున్, సీత, మను. ప్రతి ఉదయం వారు గ్రామం చివరలో ఉన్న ఒక చిన్న మర్రి చెట్టు దగ్గర కలుసుకునేవారు. అక్కడి నుండి వారు పొలాల మధ్యలో ఉన్న చిన్న మట్టిదారిలో నడుస్తూ స్కూల్కి వెళ్లేవారు. ఆ దారిలో నడవడం వారికి చాలా ఇష్టం. కొన్నిసార్లు ఆకాశంలో ఎగిరే పక్షులను లెక్కపెట్టేవారు. కొన్నిసార్లు ఏ రైతు పొలంలో మొక్కలు ఎక్కువ ఎత్తుగా ఉన్నాయో ఊహించేవారు. కొన్నిసార్లు స్కూల్ గేటు వరకు ఒకరితో ఒకరు పందెం కూడా వేసేవారు. ఒకరోజు ఉదయం మాత్రం ఆకాశం చాలా భిన్నంగా కనిపించింది. నల్ల మేఘాలు సూర్యుణ్ణి కప్పేశాయి. చల్లని గాలి వీచింది. కొద్దిసేపటికి భారీగా వర్షం పడటం మొదలైంది. పరిగెట్టండి, వర్షం పడుతోంది అని అర్జున్ అరిచాడు. కొన్ని క్షణాల్లోనే దారి మొత్తం తడిగా మారింది. మట్టిదారిలో నీరు చేరి చిన్న చిన్న గుంటలు ఏర్పడ్డాయి. అర్జున్ ఇంటి నుంచి ఒక చిన్న గొడుగు తీసుకొచ్చాడు. సీత ఒక పసుపు రంగు రెయిన్ కోట్ వేసుకుంది. కాని మను దగ్గర గొడుగు కూడా లేదు, రెయిన్ కోట్ కూడా లేదు. కొన్ని నిమిషాల్లోనే మను పూర్తిగా తడిచిపోయాడు. అతను ఆందోళనగా చెప్పాడు, "నా పుస్తకాలు తడిచిపోతాయి, అమ్మ బాధపడుతుంది." అప్పుడు అర్జున్ దగ్గరికి వచ్చి తన గొడుగును మను మీద పెట్టాడు. "ఎందుకు భయపడుతున్నావ్? మనం గొడుగును పంచుకుందాం" అని అర్జున్ చెప్పాడు. సీత కూడా సహాయం చేసింది. ఆమె తన రెయిన్ కోట్ తీసి మను స్కూల్ బ్యాగ్ మీద కప్పింది, పుస్తకాలు తడవకుండా ఉండాలని. ఇప్పుడు ముగ్గురు స్నేహితులు జాగ్రత్తగా నడుస్తూ వెళ్లారు. కొద్దిసేపటికి వారి దారిలో పెద్ద నీటి గుంట కనిపించింది. అది లోతుగా జారుగా కనిపించింది. మను ఆగిపోయాడు. "నేను పడిపోవచ్చు" అని భయంగా అన్నాడు. అర్జున్ ధైర్యంగా ముందుకు వెళ్లి చేతిని చాచాడు. "నా చేతిని పట్టుకో" అని చెప్పాడు. సీత కూడా మను మరో చేతిని పట్టుకుంది. "నెమ్మదిగా నడువు, మేం నీతోనే ఉన్నాం" అని నవ్వింది. వారి సహాయంతో మను జాగ్రత్తగా ఆ నీటిగుంట దాటాడు. ముగ్గురు స్నేహితులు సంతోషంగా నవ్వుకున్నారు. స్కూల్ చేరేసరికి వారి చెప్పులు మట్టితో తడిచిపోయాయి. బట్టలు కూడా కొంచెం తడిగా ఉన్నాయి. కాని వారి ముఖాల మాత్రం పెద్ద నవ్వుంది. గురువుగారు వారిని చూసి ఏమైంది అని అడిగారు. వారి కథ విన్న తర్వాత గురువుగారు నవ్వుతూ చెప్పారు, "పిల్లలు, ఈరోజు మీరు ఒక మంచి పాఠం చూపించారు. నిజమైన స్నేహం అంటే కష్ట సమయంలో సహాయం చేయడం." ముగ్గురు స్నేహితులు ఒకరినొకరు చూసి సంతోషంగా నవ్వుకున్నారు. బయట వర్షం ఇంకా పడుతూనే ఉంది. కాని వారికొక విషయం తెలుసు, ఎండైనా వర్షమైనా వారు ఎప్పుడూ కలిసి నడుస్తారు, ఒకరికొకరు సహాయం చేస్తారు. నీతి: నిజమైన స్నేహం అంటే కష్ట సమయంలో సహాయం చేయడం. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.